ఏపీకి ఈ గచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాలపై మాట్లాడే అర్హత ఉందా? ఏ లెక్క ప్రకారం మాట్లాడతారు? అట్లాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని హస్టియో అడవుల్లోని 10,000 ఎకరాలను ఆదానికి అప్పజెప్పినటువంటి బీజేపీ నేతలు హైదరాబాద్ లంగ్స్ స్పేస్ గురించి మాట్లాడతారా? రోజున ఒకటి కాదు, రెండు కాదు, అట్లనే ఇలా బీజేపీ ఎన్ని ప్రభుత్వ ఆస్తుల్ని అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆనాడు నెహ్రూ కాలం మొదలు పెట్టుకుంటే మొదటిదాకా మన్మోహన్ సింగ్ పరిపాలన వరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న, లక్షలాది మంది ఉద్యోగులు పనిచేసే సంస్థల్ని, పబ్లిక్ సెక్టర్ను ప్రైవేటు కార్పొరేషన్ కంపెనీలకు అప్పనంగా అడ్డగోలుగా అప్పచెప్తా ఉన్నారు. అంటే ఆదాయాన్ని సమకూర్చి పెట్టేటివి ప్రపంచంలో ఎక్కడ లేని సంస్థలు ఉన్నాయి. మన దగ్గర లేవా? ఇప్పుడు బిహెచ్ఎల్, ఈసీఎల్ కావచ్చు, రకరకాలు ఉన్నాయి. అట్లాగే వైజాగ్ స్టీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరి అటువంటి వాటి ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులే కదా. ఇక్కడ 400 ఎకరాలు ప్రైవేట్ నుంచి ప్రభుత్వం హస్తగతం చేసుకొని ప్రభుత్వ నిరుద్యోగ కోసం, రాష్ట్ర ఖజానా కోసం చేస్తూ ఉంటే దీన్ని ఎట్లా తప్పుపడతారు మీరు? ఏ లెక్క ప్రకారం? కార్పొరేట్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి గతంలో 600 రోజులు ఉంటే ఇలా 170 కుదించారు. అంటే పర్యావరణానికి నాశనం చేయడానికి పచ్చ జెండా ఊపినటువంటి బీజేపీ పార్టీ ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఈరోజున పారదర్శకంగా టెండర్ పిలిచినా? మీ టెండర్లు పారదర్శకంగా పిలిచిండ్రా? ఎన్ని వేల కోట్ల రూపాయలు లూటీ చేసిండ్రు? ఎన్ని వేల కోట్ల రూపాయలు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఎవడబ్బ సొత్తు చెప్పని కాంట్రాక్ట్ల పాలు చేసిండ మీరు? లెక్కలు లేవా? కేసీఆర్ బజార్లోకి వచ్చిన కూడా మాట్లాడగలుగుతాడా? రుజువు చూపియాలా? అరే మీరు రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని ఇలా అప్పుల రాష్ట్రంగా మార్చి ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి ఈ దుస్థితి తీసుకొచ్చింది ఎవరు? మీరే కదా. మీరు నిజంగా ధనిక రాష్ట్రంగానే ఉంచుతూ ఖజానాలో 1,000 కోట్ల రూపాయల ఖజానా ఉండి ఉంటే మరి ఈ ఆస్తులు ఎందుకు అమ్మిరు మీరు? 1,000 కోట్ల ఆస్తులు ఎవరి కోసం? ఇలా ఫామ్ హౌస్లో కూర్చొని ఏదో తెగ బాధపడుతూ కార్యక్రమం చేస్తే, ముసలి కన్నీరు కారిస్తే ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే ఈ బడ్జెట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టి విక్రమార్క గారు 62,786 కోట్లు వ్యవసాయం కోసం బడ్జెట్లు పెట్టించారు. అంటే దీనికి బాధపడి ఏడుస్తూ ఉన్నారా? అట్లాగే 3.04 లక్షల కోట్ల బడ్జెట్లో 20% నిధులను రైతులకు కేటాయించేందుకు బాధపడతా ఉన్నారా? అట్లాగే వరి సాగులో మీ హయాంలో కంటే కూడా ఎక్కువ ధాన్యాన్ని నెంబర్ 1గా దేశంలో ఇలా ప్రొడక్షన్ జరిగింది, అంటే వరి ధాన్యం. అట్లాగే మీరు చెయ్యని పని మీరు 10 సంవత్సరాలు చేయండి 21,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినందుకైతే చాలా అంశాలు ఉన్నాయి. సన్న బియ్యానికి, సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినందుక, ఇట్లా చాలా అంశాలు. అందుకనే ఇవన్నీ కూడా ఒకటే, కేవలం వీళ్ళ ఏడుపంతా, వీళ్ళ గగ్గోలంతా కూడా రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం బురద జల్లే కార్యక్రమం చేస్తూ బట్టగాల్చి మీదేసే కార్యక్రమం తప్ప సింపుల్ ఒకటే సూత్రం. దీనిలో అన్ని మొత్తం కాయిదాలున్నాయి, చట్ట ప్రకారం వాళ్ళకు అప్పచెప్పేది. ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ను 1 ఇంచు కానీ 1 సెంటు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ప్రైవేటు పరమైన దాన్ని తీసుకుంటా ఉన్నాం, ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అటువంటి అంటే ఇవేమో వాస్తవాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ నెలలో 10 లక్షల మందితోటి బీఆర్ఎస్ మీటింగ్ పెడతారట. అంటే ప్రజల అమాయకులు కాదు కదా. ఎంత ఖర్చు అవుతుంది? 10 లక్షల మంది జనాభాతో మీటింగ్ పెట్టాలంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి? ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సంపద? ఎక్కడికి వెళ్ళి వచ్చింది సంపద? ఇలా బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ ఎంత ఉంది? జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీలకు లేనంత సంపద బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మురుగుతూ ఉంది. అంటే 1500 కోట్ల సుమారు అంటే 1515 కోట్లు. ఏం కష్టం చేసిందమ్మా? ఏం చెమటోడిచిందా? మీరేదో ఆ ఎలక్షన్ అప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం ముందు ఆ సందర్భంలో ఏదో బస్తాలు మోసినట్టుగా ఏది మిర్చీలు వేసినట్టుగా బజ్జీలు వేసినట్టుగా అంటే ఇది చేస్తేనే మీకు 10,000 కోట్లు వచ్చిందా? అట్లా వస్తాయంటే మేము కూడా అందరూ చేస్తాం కదా, మాకు కూడా మరి 10,000 కోట్లు మా పార్టీ కూడా వస్తాయి కదా. అన్నీ జాతీయ పార్టీ మరి రాష్ట్ర పార్టీకి వెళ్తుంది. రాష్ట్ర పార్టీ వెళ్తుంది మరి 100 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ మరి 10 కోట్లు లేవు చక్కగా.